హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎక్కడ అనుకుంటున్నారా? ఇది ఆఫ్రికన్ లైన్ సఫారీ. ఇది కెనడాలో ఉంది. ఓన్లీ సమ్మర్స్లో మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. అండ్ మనం ఈ యానిమల్స్ అన్నిటిని మన వెహికల్ నుంచి చూడొచ్చు. మనం త్రూ రోడ్స్ ఉంటాయి, మనం యానిమల్స్ మధ్యలోంచి వెళ్తూ ఉంటాము. ఇవి చూసారా అసలు యానిమల్స్ ఎలా ఉన్నాయో? వాటి కొమ్ములు చూడండి ఎంత లాంగ్ ఉన్నాయో. ఈ యానిమల్ కూడా మాకు సెల్ఫీకి పోజ్ ఇస్తుంది, చూసారా ఎలా చూస్తుందో అలా అని. అండ్ ఇక్కడ మనం మన వెహికల్స్లో వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు మన వెహికల్ని ఒకసారి చెక్ చేస్తారు. అండ్ లోపల ఏమీ పెట్టుకోకూడదు. అండ్ మనం ఎలాంటి ఫీడ్ పట్టుకెళ్ళి యానిమల్స్కి వేయకూడదు, ఎందుకంటే అవి చాలా అగ్రెసివ్గా ఉంటూ ఉంటాయి, మీదకి వచ్చేస్తాయి. అండ్ మనం ఎప్పుడు ఆ విండోస్ అనేవి క్లోజ్ చేసుకునే ఉండాలి. ఆఫ్రికన్ లైన్ సఫారీలో స్టాఫ్ మెంబర్స్ ఎప్పుడు మనల్ని మానిటర్ చేస్తూనే ఉంటారు. మన వెహికల్స్ మధ్యలో వాళ్ళ వెహికల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇలా వైడ్ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. మనం ఎంతసేపు అయినా ఉండి చూసుకుంటూ వెళ్ళొచ్చు. లైక్ స్లోగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. చాలా ఉంటాయి, చిన్న యానిమల్ నుంచి పెద్ద యానిమల్ వరకు ఉంటుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మ్యాక్సిమం కుదిరితే వెళ్ళండి మీరు కూడా. ఇక్కడ చూసారా టైగర్, మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో అది కూడా రెస్ట్ మోడ్లో ఉంది. ఒక్క టైగర్ మాత్రమే ఉండింది అక్కడ. అది కూడా అటు ఇటు ఏం కదలకుండా కూర్చుంది. ఇక్కడ చూసారా లైన్ అండ్ లైనెసెస్కి లంచ్ టైం అండ్ ప్లే టైం లాగా ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఇవేమో ఇక్కడ ప్లే చేస్తూ ఉన్నాయి ఒకటొకటి. భలే ఉండింది అసలు చూడడానికి. ఎప్పుడు మనం నేషనల్ జియోగ్రఫీలో చూడడం, డిస్కవరీలో చూడడమే తప్ప ఇలా చూడలేదు నేను ఎప్పుడు. చూసారా మీరు కూడా? ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. నాకైతే చాలా వరకు పేరు కూడా తెలియదు వాటివి. మీరు కూడా చూడండి యానిమల్స్ అన్నిటిని. నేను ఇందాక చెప్పాను కదా మీకు ఆఫ్రికన్ లైన్ సఫారీ స్టాఫ్ ఉంటారని, అది వాళ్ళ వెహికలే, అలా ఉంటుంది అన్నమాట. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ లైన్స్ అన్నీ స్పెషల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి ఫుడ్ కోసం. ఇక్కడైతే చాలా వరకు మేమైతే లైన్ అండ్ లైనసెస్ని చూసాము. చాలా బాగుండింది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనసెస్ని చూసాము. అండ్ చాలా డిఫరెంట్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇలా స్లోగా ఒక వెనకాల ఒక వెహికల్ అలా వెళ్తూనే ఉంటాము. అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, మనం ఎంత టైం అయినా వెయిట్ చేయొచ్చు. దీని స్కిన్ చూసారా, ఏదో సిల్క్ దుప్పట్లాగా ఉండింది నాకైతే. అండ్ ఇక్కడ చూసారా రైనో, దీనికి ఫ్రంట్ కొమ్ము ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. బట్ దీని స్కిన్ చూసారా, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దాని లెగ్కి అండ్ బాడీకి ఏదో డిఫరెంట్ ఉండింది. అదేదో సమ్ కోట్ వేసుకున్నట్టు ఉండింది నాకైతే చూడడానికి. రెండు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ దీని తర్వాత వాటి గుంపు వస్తుంది. లైక్ మేము అదంతా క్యాప్చర్ చేయలేకపోయాం. బట్ ఓన్లీ 3 రైనోసిరస్ వెళ్తూ ఉంటే అది క్యాప్చర్ చేసాం. అసలు చాలా బాగుంది చూడడానికి. అండ్ అన్ని యానిమల్స్ ఇక్కడ కలిసి తిరుగుతున్నాయి, అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. చాలా వరకు ఇవి హంటింగ్ లాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఫుడ్ కూడా ఏదో సపరేట్ ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళకి ఫీడ్ చేస్తున్నారు. అంతా చాలా ప్రశాంతంగా ఉండింది. యానిమల్స్ అన్నీ కలిసిమెలిసి తిరుగుతున్నాయి, లైక్ ఫారెస్ట్ లాగా. ఫారెస్ట్లో ఎలా ఉంటుందో అలాగే అనిపించింది మాకైతే. అండ్ మంచిగా వాటర్ కూడా ఉండింది. అసలు పీస్ఫుల్ అయిన ఎన్విరాన్మెంట్ అక్కడ. Inspire and engage people to ensure a vibrant future with elephants everywhere. Now, elephants have very delicate skin, and often you will see them tossing hay or dirt on their backs, like you can see over on the right, to protect themselves from the sun. Elephants can weigh up to 10,000 pounds. ఇక్కడ ఎలిఫెంట్స్కి ప్లే టైం అనమాట. యాక్చువల్గా మనం మన వెహికల్స్లో వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఫ్రంట్కి వచ్చిన తర్వాత మన వెహికల్స్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. అండ్ వాళ్ళు అంత ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు యానిమల్స్ గురించి. చాలా నాలెడ్జ్గా ఉంటుంది అదంతా. మనం అలా ప్రశాంతంగా వాళ్ళ వాయిస్ వినుకుంటూ అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఎలిఫెంట్స్ అయితే మంచి బాత్ చేసుకుంటూ ప్లే టైం లాగా ఉండింది, హ్యాపీగా ఆడుకుంటున్నాయి అవి. అక్కడ ఉన్న ప్రతి యానిమల్ ఫ్రీ అండ్ ఫ్రీడమ్ లాగే అనిపించింది. లైక్ ఆ ప్లేస్లో ఉంచారు అని కానీ అవేం అంత కంజెస్టెడ్గా లేదు, హ్యాపీగా తిరుగుతూ ఉండింది. అండ్ ఇప్పుడైతే జింకల గుంపులాగే ఉండింది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం అన్నీ జింకలే. అసలు చాలా జింకలు ఉన్నాయి. జింకల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. సమ్ కొమ్ములు ఉన్నాయి, సమ్ కొమ్ములు లేనివి ఉన్నాయి. మాకైతే ఏంటో అర్థం కాలేదు. అండ్ చూసారా కంగారో, దీని లెగ్స్ ఎంత బాగున్నాయి, హ్యాండ్స్ అంత చిన్నగా ఉన్నాయి, ఎందుకో మరి తెలియదు. బట్ భలే ఉండింది. అది జంప్ చేస్తుంటే నాకైతే మనం మనుషులు తొక్కుడు బిళ్ళలు ఆడుతున్నట్టే అనిపించింది. మీరు కూడా చూడండి. మీకు కూడా అలాగే అనిపించిందా? నాకైతే అలాగే అనిపించింది.
చూసారా జింకలు ఇందాక చెప్పాను కదా, అవన్నీ అప్పుడు వాటర్ తాగడానికి వచ్చాయి. సో మొత్తం రోడ్ అంతా కప్పేసాయి అనమాట జింకలు. మనం స్లోగా వెళ్తూ ఉండాలి చూసుకొని, ఎందుకంటే యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మన కార్ దగ్గరకు కూడా వస్తాయి, కొన్ని అయితే మన విండ్ దగ్గరికి వస్తాయి, బట్ ఏం చేయట్లేదు, అన్నీ చాలా సైలెంట్గా ఉండినాయి. అండ్ ఆఫ్రికన్ లైన్ సఫారీ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇదంతా మనం కార్లో వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడ్ బర్డ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే, బర్డ్స్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ చాలా వరకు ప్యారెట్ల వెరైటీస్ ఉన్నాయి. ఈగల్ చూసారా, అసలు ఈగల్స్ అయితే ఇక్కడ 4-5 ఉన్నాయి. ఆ 4-5 అన్ని డిఫరెంట్ ఈగలు అన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇవి బాత్ చేస్తున్నాయి ఇక్కడ. అండ్ ఫుడ్ తింటూ ఉన్నాయి. అక్కడైతే చాలా వెరైటీ ఉన్నాయి, బట్ మేము అసలు రికార్డ్ చేసింది అందులో 10% మాత్రమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.